ఫస్ట్ జగ్గర అలవాటు బలవాడు జగ్గర అలవాటు తిరిగి చేసి 3 రోజులు చచ్చిపోయాడు కదా ఢిల్లీ డాల్స్ నాన్న. అయితే మీకు గవల్ బాబాజు ఇదే మాది వీళ్ళందరూ తెస్తున్నారు. రఘు భూంపకుడు అంటారు వీళ్ళందరూ తెస్తున్నారు. బిసురావు మా పోపు ఊరు సమటోడు జయకృష్ణ ఇప్పుడు మన జాలపూడి కొడుకు పెంటకోటలు ఉంటారు. మా ఇద్దరు అక్కడ గణేష్ మహారాజ్ క్లబ్ నల్గొండ కోట రాజకోట ఉంది. మరి మళ్ళీ అందరికి తెలిసే ఉంటుంది ఏది అది. అప్పుడు నీకు తెలిసి ఉంటుంది ముసలమ్మ తెలిసే ఉంటుంది చేపలు కొంటుంది ముసలమ్మ తెలుసు పొట్ట మా ఆయమ్మ కొడుకునే నీకు నేను అర్థమైందా. పెద్దవారు ఆడాడు చాలా రోజులు ఆడాడు ఒకసారి పెళ్లి చేసుకున్నాం. పిల్లలు వంశం ఉండే పెద్దోడు వంశం ఉండే అయిపోయింది. నీకు ఎందరు కొడుకులు అన్న? ముగ్గురు కొడుకులు ఏంటి పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు కొడుకులు అనమాట. ముగ్గురు కొడుకులు మొత్తం పొట్టి లేదు మళ్ళీ చచ్చిపోవడం లేదు ఎవరు ముగ్గురు కొడుకులు అనమాట. అది చూసాడు ధర్మం అదే శాంతి సేవన బ్రహ్మం విష్ణు పరమేశ్వరం ముగ్గురు కొడుకులు అనమాట. ఏంటి ఆ ముగ్గురు కొడుకుల పేరు ఏం పేరు? ఒకడు రాజుడు జీ రాజు జీ శివ దయా జీ రవి రవిడు కొద్దిగా విమారాయంతుడితో గూను వాళ్ళు పోయింది. కానీ 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 ఎన్ని సంవత్సరాలు ఉంటుంది 99 తొప్పంతలకి చూసావు అక్కడే ఉన్నాను మధ్యవరపులో బంగారం భరత్ తర్వాత చాలా సంవత్సరాలు పెంటకోటలోని కోనార్క్ టీవీ బీసీపీ అద్దెకు తిప్పాను నేను. అద్దెకి లేదా చిరంజీవి బాలకృష్ణ సినిమాలో కూడా వేసేవాడిని అవన్నీ వేసేవాడిని. అది నేను అక్కడ లాస్ట్ దర్శన్ బరి స్కూల్ లేదా మదర్ తెరీసా విమలా స్కూల్ క్రిస్టియన్ వాళ్ళది ఆ విమలా స్కూల్లో నేను మా స్కూల్ మాస్టర్ కూడా నేను చేశాను. నా దగ్గర పెంటకోట పిల్లలందరూ కూడా చదువుకున్నారు కూడా. ఏంటి దేవుడు మానవుడికి సోతుంది దేవుడు ధర్మాత్రుడు ఆడికే బాగా సోతుంది. ఆడి అంతలో నేడు కదా ఆడికి ఏది చూడపోతుంది దేవుడు. ఇప్పుడు మీ అబ్బాయికి ఇప్పుడు నౌకరీ అయ్యమాట నువ్వు కూర్చున్నావు ఏంటి పిల్లలు గుళ్ళేసాను నువ్వు సీట్లు ఇచ్చేసాను నువ్వు మొత్తం కూడా కబాబ్ చేస్తావు ఏంటి. అందుకోసం బ్రహ్మం విష్ణు పరమేశ్వరం కానీ నువ్వు నేను కమాల్ మాట్లేదు నీ మాట్లేదు కమాల్ చేసుకో ధరం కాదు. రాజమండ్రికి వెళ్ళాను నాకు రాజమండ్రిలో ఏమన్నారు తెచ్చింతో మా బామ్మడుతున్నాడు అక్కడ మా బామ్మడుతున్నాడు చుట్టమ్మకి ఒక ఆడపిల్లలు పెళ్లి చేసుకోవచ్చు ఆడికి ముగ్గురు కూతురు ఒక కొడుకు. అయితే అన్నాడు రావు రాజమండ్రికి అంటే నన్ను రాజమండ్రికి వెళ్ళారు. వాళ్ళు రాజమండ్రికి వెళ్ళినట్టు మన కర్వాకు వచ్చాను. కర్వాకు వచ్చిన తర్వాత ఏమన్నా తెచ్చిందో పూర్వ వాళ్ళు రిక్షా బండ్లు లేకుండలేమన్నాడు. నాకు మొత్తం ఎటకారం ఆడారు. ఒకసారి తప్పెక్కాను నన్ను పూర్వ వాళ్ళు రిక్షా బండ్లు లేకుండా ఒకసారి తప్పెక్కాను. అటు చచ్చినంతకాలం వాళ్ళ గ్యాప్ ఉంచేసాను. నన్ను ఏ పనికి అంటావు ఏ పనికి జామతోడు ఎర్రలు పుట్టినానుక నా జామతోడు వేయినానుక జామతోడు ఎత్తుకున్నానుక నా దెక్కినానుక ఏమి చెప్పు అన్నంతలో దారి చూపెట్టాను. దారి చూసాడు అన్నాడు నా కొడుకు నమస్కారం. పెద్దవాళ్ళు ఇప్పుడు వేసాను. మీరు ఇక్కడే పుట్టారు కదా ఇక్కడే ఎక్కడ పుట్టారు? కావాలపోతున్నాడు కదా అదే సోల్ పని అర్థమైంది అర్థమైంది. మా అమ్మ మాకు ఇల్లు నప్పకుండా ఇక్కడికి వచ్చి ఉన్నాము. నిజం మనం తెలుగు వాళ్ళము మనం ఒడిశా రాష్ట్రంలో మనం పుట్టున్నాం ఏంటి